నిన్న ఈ కార్ రేసు సంబంధించి కేటీఆర్ను విచారణ చేయడం జరిగింది. దాంట్లో ఆర్థిక నేరాన్ని అంగీకరిస్తున్నారా, బిజినెస్ రూల్స్ను ఎందుకు పాటించలేదు, 55 కోట్ల విదేశ కంపెనీకి ఇవ్వాలని మీరే చెప్పిర్రా, ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు, 9వ సీజన్కు చెందిన 700 కోట్లు లాభాల డిపాజిట్లు ఎక్కడ పెట్టిరు, మాజీ మంత్రి కేటీఆర్ పైన ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపుగా 7 గంటల పాటు ఈ విచారణ కొనసాగించారు. కేటీఆర్కు సుప్రీంకోర్టు లోపల నిరాశ, స్పాట్ విచారణకు అంగీకరించిన ధర్మాసనం 15న విచారిస్తామని వెల్లడి. ఇది అన్ని క్వశ్చన్లు దాదాపుగా 7 గంటల పాటు ఆర్థిక నేరాన్ని మీరు అంగీకరిస్తున్నారా? ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఎవ్వల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఖజానాను 55 కోట్ల రూపాయలను విదేశాలకు ట్రాన్స్ఫర్ చేసిన అంశం పైన ఈ కేసు లోపల మాజీ మంత్రి కేటీఆర్ను విచారించడం జరిగింది. దానికి అన్నిట్లో కూడా ఆయన పక్కన లాయర్లు ఉంటేనే నేను విచారణకు హాజరైతా అని ఆయన ముందు నుంచి పేచీలు పెట్టడం, ఆ తర్వాత 7 గంటల పాటు విచారించడం, దాంట్లోపల ఎందుకు బిజినెస్ రూల్స్ను మీరు పాటించలేదు, ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు, మంత్రి హోదాలో ఉండి ఇట్లా నిధుల్ని దుర్వినియోగం ఎందుకు చేసిర్రని అన్ని క్వశ్చన్లు అడిగారు. ఈ నిధుల కోసం ఎవరైనా బలవంతం చేసిర్రా, ఆ సమయంలో అప్పుడు సీఎం పర్మిషన్ తీసుకున్నారా, ఈ ప్రశ్నల్ని ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించడం జరిగింది. దాదాపుగా నిన్న బయటకు వచ్చి కూడా ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ లోపల మీడియాతో మాట్లాడుతూ మీకేం నొప్పి అని పోలీసుల పైన కేటీఆర్ దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ట్రాఫిక్ నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అవుతూ ఉన్నది, ఇంకొంచెం ముందుకు వెళ్ళండి అని అంటే మీడియా వాళ్ళ పైన కూడా ఆయన ఫ్రస్ట్రేషన్ చూపించాడు. ఆ నుంచి ఆయన ఏదో 4 ప్రశ్నల్ని 40 రకాలుగా రేవంత్ రెడ్డి అడగమన్న ప్రశ్నల్ని అడిగిర్రంటూ ఏసీబీ ఎన్నిసార్లు విచారణ పిలిచిన వస్తా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ను ఈ ఎన్నికల ఈ ఎన్నికల సందర్భం లోపల ఇట్లా నిధుల్ని ప్రభుత్వ ఖజానాన్ని ఎందుకు దుర్వినియోగం చేసిర్రు అనే దానిపైనే ప్రధానంగా కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాను తన పర్సనల్ పనుల కోసం వాడుకున్నాడు కాబట్టి ఆయనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం 100కు 100% ఉన్నది. దీనిపైన కేటీఆర్ను అనేక క్వశ్చన్లు వేసిరు. 700 కోట్ల లాభాల డిపాజిట్లు ఉంటే ఏది విదేశీ కంపెనీ నుంచి హైదరాబాద్కి ఇంత లాభం వస్తే ఆ లాభాలను ఎక్కడ దాచిర్రు అని చెప్పి కూడా క్వశ్చన్ చేసిర్రు. ఈ విదేశీ కంపెనీకి 55 కోట్లు మీరే చెల్లించమన్నారా అని అడిగారు. ఇక ఇదంతా నిన్న ఆర్థిక నేరానికి పాల్పడ్డ కేటీఆర్ విచారణ ఏసీబీ అధికారులు విచారణ చేసిరు. ఆ తర్వాత ఈ ఒకేసారి ముగ్గురిని విచారణ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఒకటేసారి అయితే ఇక దొరికిపోతారు. ఇక కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డిలను కలిపి ఈ కార్ రేసులో నోటీసులు జారీ చేయనున్న ఆఫీసర్లు అక్కడికక్కడ ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంటుందని ఆఫీసర్ల భావన. సంక్రాంతి తర్వాత ప్రక్రియ ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నది. ఫార్ములా ఈ కార్ రేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళు ముగ్గురు కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు ఒకటేసారి విచారిస్తే అక్కడికక్కడ తప్పించుకోకుండా ఆన్సర్ దొరికేటువంటి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఈ సంక్రాంతి తర్వాత ఈ ప్రాసెస్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఎవరు ఆర్డర్స్ తోటి నిధులు చెల్లించారు, నిబంధనల మేరకు నిన్న అరవింద్ను విచారించారు. ఎవరి నిబంధనల మీదకే వ్యవహరించిర్రా, నిధుల చెల్లింపు తర్వాత అగ్రిమెంట్ జరిగిందా, ఫార్ములా ఈ కార్ రేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ పైన ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. పొద్దుటి నుంచి 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఈయనను విచారించారు. కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించారు, అరవింద్ను ఈడీ అధికారులు విచారించారు. ఈ ముగ్గురిని కలిపి ఒకటేసారి విచారించేటువంటి అవకాశం కూడా వాళ్ళకు సంబంధించి నోటీసులు ఒకటేసారి ఇచ్చి వాళ్ళ ముగ్గురిని కూడా ఒకటేసారి విచారించేటువంటి అవకాశం కూడా ఉన్నది. తద్వారా ముగ్గురులో ముగ్గురు దొరుకుతారు, కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు పోతారు. ఇది క్లియర్. ఇక పోతే నిన్న ప్రధానంగా పంచాయతీ ఉద్యోగులకు నేరుగా వేతనాలు 92,351 మందికి గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపు, ప్రతి నెల ఖాతా లోపల జమ చేయాలి, జీపీల పైన భారం తగ్గించేలాగా నిర్ణయం,
ఉపాధి హామీ బిల్లులు విడుదల చేయండి, అధికారులతో సమీక్ష లోపల సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులు ఆకర్షించేలాగా వరంగల్ విమానాశ్రయం, ఆఫీసర్లతో సమీక్షలో ముఖ్యమంత్రి. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. ప్రభుత్వ ఉద్యోగుల తరహా లోపలనే గ్రామ పంచాయతీ లోపల పంచాయతీ నుంచి నిధులు పంచాయతీ నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లు, ఇతర ఉద్యోగులకు సైతం పంచాయతీ నుంచే జీతాలు అందేది. కానీ ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోపలికే ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే జీతాలు పడుతున్నాయో వాళ్లకు కూడా 1వ తారీఖున జీతాలు చెల్లించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వీళ్ళతో జరిగినటువంటి పంచాయతీరాజ్ ఆఫీసర్లతో జరిగినటువంటి సమీక్ష లోపల తేల్చడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రతి నెల వాళ్ళ బ్యాంక్ ఖాతా లోపలనే వాళ్ళ జీతాలు జమ చేస్తారు. అదేవిధంగా 116 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ 92,000 మందికి చెల్లించాల్సి ఉన్నది. వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి కూడా నిన్న జరిగిన మీటింగ్ లోపల చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పనులకు సంబంధించి 1.26 లక్షల మందికి గత ఏప్రిల్ నుంచి ఉపాధి హామీ పనులు జరిగినాయి. వాళ్ళకు కూడా వెంటనే చెల్లింపులు జరపాలని కూడా చెప్పడం జరిగింది. కేంద్రం నుంచి వచ్చేటువంటి పంచాయతీకి వచ్చేటువంటి నిధులను సక్రమంగా వినియోగించాలని కూడా నిన్న పంచాయతీరాజ్ ఆఫీసర్లతో జరిగిన సమీక్ష లోపల చెప్పడం జరిగింది. అదేవిధంగా భూభారతికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్, పంచాయతీరాజ్ మున్సిపల్ హైడ్రా బిల్లులకు సైతం 1-2 రోజుల్లో జీవోలు విడుదల, అనంతరం చట్టాలుగా అమల్లోకి. భూభారతి బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గురువారం ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిర్రు. పంచాయతీల రిజర్వేషన్లు 5 ఏళ్లకు ఒకసారి మార్పు, ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు, 2 పిల్లల కంటే ఎక్కువగా ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నిబంధన తదితర వాటికి ఈ బిల్లు ద్వారా ఆమోదం తెలిపినట్లుగా అయింది. వీటితో పాటు మున్సిపల్ హైడ్రా బిల్లులకు సైతం గవర్నర్ ఆమోద ముద్ర వేసిర్రు. వీటికి సంబంధించిన జీవోలు 1-2 రోజుల లోపల విడుదలయ్యి తర్వాత చట్టాలుగా అధికారికంగా అమల్లోకి రానున్నాయి. వీలైనంత తొందరగా అమల్లోకి భూభారతి రాబోతా ఉన్నది. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తాం. చట్టం రూపకల్పనకు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది మొత్తంగా భూభారతి ధరణి పేరుతోటి 1000 కోట్ల భూములు కబ్జాలకు గురైనటువంటి ఆ సందర్భం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి సామాన్యులకు కూడా భూమికి సంబంధించినటువంటి న్యాయ సలహాలు అందించే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తే దీనికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ అదేవిధంగా మండలి లోపల ఈ బిల్లు ఆమోదం తెలపడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ దగ్గర కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. దీంతో వ్యవసాయేతర భూములు కట్టుకున్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి ప్రతి భూమి కూడా నిక్కచ్చిగా తేలనున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఏడాది కాలం గత 14 ఏళ్ళుగా భూమికి సంబంధించినటువంటి ఏ రికార్డులు కూడా సరిగ్గా లేవు. ఆదరబాదరగా ధరణిని తీసుకొచ్చి అనేక చిక్కులు తెచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అనేక విమర్శల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక పకడ్బందీగా ఉండాలి, ఈ చట్టం భూములకు సంబంధించినటువంటి చట్టం పకడ్బందీగా ఉండాలని చెప్పేసి ప్రజల లోపల గత సంవత్సర కాలంగా అనేక న్యాయ సలహా అనేక సమీక్షల తర్వాత ఆ తర్వాత ఒక 22 సార్లు రివ్యూ మీటింగ్లు జరిగిన తర్వాత ఈ బిల్లు అసెంబ్లీ లోపల అదేవిధంగా మండలి లోపల ఆమోదం తెలపడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కూడా జరిగింది. దాంతో పాటుగానే కనీసం ప్రతి మండలం లోపల కనీసం 5 ఎంపీటీసీలు ఉండాలి అనేటువంటి నిబంధనను కూడా అదేవిధంగా 2 పిల్లల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు పోటీ చేసేటువంటి అర్హత ఉన్నట్టుగా ఆ నిబంధనను కూడా వీటన్నిటికి సంబంధించి ఆ బిల్లులకు సంబంధించి ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇది ఒక వార్త. ఇకపోతే ఒకే క్లిక్తో టికెట్ల బుకింగ్, మీ టికెట్ యాప్తో అన్ని రకాల బుకింగ్స్ ఒకే ప్లాట్ఫామ్ పైకి. ఆర్టీసీ, మెట్రో, దేవాలయాలు, పార్కులు, ఇతర పర్యాటక ప్రాంతాలు ఇక ఎక్కడ నిరీక్షించాల్సిన అవసరం లేదు. యాప్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు. మీ టికెట్ యాప్తో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు,
మెట్రో, ఆర్టీసీ, మ్యూజియంస్, జూ, ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్కు సంబంధించిన టికెట్లు ఒకటే క్లిక్ తోటి బుక్ చేసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం సెక్రటేరియట్లో మీ టికెట్ యాప్ను ప్రారంభించి ఇదే మొత్తం కూడా అప్డేట్ అవుతూ ఉన్నారు. ప్రతిదీ కూడా అప్డేట్ వర్షన్ కనబడతా ఉన్నది. మీ టికెట్ యాప్ తోటి మనం అన్నీ కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అన్ని బస్సులకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించి, పార్కులకు సంబంధించి అన్ని బుకింగ్స్ ఒకటే యాప్లో చేసుకోవచ్చు. అదేవిధంగా టానాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలు చెప్పొచ్చు. పోలీస్ శాఖ వినూత్న ప్రయోగం. 6432 ప్రత్యేక బస్సులు, సంక్రాంతికి ఆర్టీసీ ఏర్పాట్లు, స్పెషల్ బస్సులకే ఛార్జీలు పెంపు. డిఎస్పీ గోశాల ఇన్ఛార్జి సస్పెన్షన్, ఎస్పీ జేఈఓ సిఎస్ఓ బదిలీ. తిరుపతి తొక్కిసలాట పైన న్యాయ విచారణ. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం. కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇది తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఇది వైకుంఠ ఇది ఏకాదశికి సంబంధించినటువంటి ఈ సందర్భం లోపల ఎక్కువగా రద్దీ ఉన్న నేపథ్యం లోపల దాంట్లో కుట్రకోణం ఉన్నదని టీడీపీ, అదేవిధంగా సరైన ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యం లోపల ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం పెట్టి దానికి ఈ తొక్కిసలాట కారణమైనటువంటి వాళ్ళపైన చర్యలు కూడా సరిగ్గా విధులు నిర్వర్తించిన అధికారులపైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం. ఏదేమైనప్పటికీ దేవాలయాలకు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా హెచ్ఎంపీవి పాత వైరసే, సాధారణ జలుబు లక్షణాలే దీనికి సైతం. చైనాతో టచ్లో ఉన్నాం WHO. ఈ మళ్ళా మాస్క్ పెట్టుకునే రోజులు వచ్చినాయా అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణం లోపల కొన్ని రోజులు కరోనాతో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు హెచ్ఎంపీవి వైరస్ మళ్ళొకటి మోపైందా అని చెప్పి అనుకుంటున్న నేపథ్యం లోపల అదంతా పెద్దది ఏం కాదు. ఇది కేవలం సాధారణ జలుబుతో కూడినటువంటి జలుబుతో కూడిందే, కేవలం అట్లాంటి లక్షణాలే ఉంటాయని చెప్పేసి WHO తేల్చేయడం జరిగింది. ఇకపోతే హ్యామ్తో జీపీ రోడ్లు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం. పీపీపీ విధానం ద్వారా పంచాయతీరాజ్ R&B శాఖలు నోడల్ ఏజెన్సీగా కార్యాచరణ. ఉమ్మడి జిల్లా ప్యాకేజీలుగా విభజించి పనులు. ఇంకా ఖరారు కానీ విధి విధానాలు. ఇది మొత్తంగా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైనటువంటి సౌకర్యం కల్పించాలి, రవాణా సౌకర్యం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. సరైన రోడ్డు కనెక్టివిటీ ఉంటే ప్రజలు రవాణాతో పాటుగా ఇతర సేవలు పొందేటువంటి అవకాశం ఉన్నది. గ్రామాల లోపల ఈ రోడ్ల వ్యవస్థ బాగుండాలి. గ్రామాల నుంచి మండల స్థాయికి కనెక్టివిటీ ఉండాలి. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి కనెక్టివిటీ ఉన్నప్పుడే ఆయా సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ పీపీపీ విధానం ద్వారా ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ప్రజావాణి వాయిదా 14కు బదులు 15 నిర్వహణ. సంక్రాంతి పండుగ నేపథ్యం లోపల ఇది ప్రజావాణి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజావాణి లోపల వాళ్ళ సమస్యలు నేరుగా అధికారులకు నేరుగా చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ప్రతి బుధవారం శుక్రవారం జరుగుతూ ఉన్నట్టుగా ఉన్నది. కాబట్టి ఇది 14వ తారీఖున సంక్రాంతి పండుగ నేపథ్యం లోపల 14 నుంచి 17వ తారీఖు వరకు ప్రజావానికి సెలవులు ఇస్తున్నట్టుగా కూడా ప్రజలు గమనించాలి. ఇక అదేవిధంగా జరూరానా తెలంగాణ కళలు కళాత్మక కట్టడాలకు నిలయం. ఈ ప్రాంతాన్ని తప్పకుండా విజిట్ చేయండి. టూరిజం పైన సినీ హీరో నాగార్జున వీడియో. ఒక్కొక్కరు ఇక దారికి వస్తున్నారు అన్నట్టుగా. క్యాష్లెస్ చికిత్స రోడ్డు ప్రమాద బాధితుల కోసం స్కీమ్ మార్చి 14 లోపు తీసుకురండి. క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. మొత్తానికి ఎవరన్నా దాన్ని జరగంగానే వెంటనే ఫస్ట్ వాళ్ళను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తీసుకెళ్తే డబ్బులు కట్టండి. ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు కడితేనే చికిత్స అందిస్తారు. ఫస్ట్ వాళ్లకు వైద్యం చేయాలి. అది వాళ్ళ బాధ్యతగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరిగింది.